ఉత్తరాంధ్ర వాసులకే కాదు మొత్తం ఏపీకే తీపి కబురిది. అతి త్వరలోనే విశాఖ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పట్టాలేకపోతోంది. గజెట్ రూపంలో పచ్చ జెండా ఊపేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతున్నట్టు పార్లమెంట్ వేదికగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అవి పూర్తయ్యేలోపు తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు సాగించేందుకు సర్వం సిద్ధమైపోయింది. BMRDAకి చెందిన ది డెక్ భవనం తాత్కాలిక కార్యకలాపాలకు వేదిక కాబోతోంది. విశాఖ కేంద్రంగా రాబోతున్న ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అసలు ఏ డివిజన్స్ ఉంటాయో చూద్దాం డీటెయిల్గా. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో మొత్తం 4 డివిజన్స్ ఉంటాయి. 1 విశాఖపట్నం డివిజన్, 2 విజయవాడ డివిజన్, 3 గుంటూరు డివిజన్, 4 గుంతకల్ డివిజన్. గజెట్ నోటిఫికేషన్ తరువాయే అన్నట్టుగా ఈ 4 డివిజన్స్ లోని అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు సిరిపురంలోని ది డెక్ భవనంలో తాత్కాలిక భవనంలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఆ భవనాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ తాత్కాలిక భవనంలో అసలు ఎవరెవరు పనిచేయబోతున్నారు అనే డీటెయిల్స్ ని చూద్దాం. సౌత్ ఈస్ట్ GM సందీప్ మాథూర్ ఆఫీస్ సిద్ధమైపోయింది. ఇక విభాగాధిపతుల ఛాంబర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఛాంబర్ ఉంటుంది. అలాగే 15 మంది ప్రిన్సిపల్ HODలు ఇక్కడ నుండే పనిచేస్తారు. అండ్ 959 మంది ఉద్యోగులు కూడా తాత్కాలిక భవనం కేంద్రంగానే విధులు నిర్వర్తిస్తారు. వీళ్లతో పాటు మరికొంతమంది సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్ కూడా పనిచేయబోతున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం శాశ్వత భవనాలు కూడా నిర్మాణం అవుతున్నాయని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ నిర్మాణాలకు సంబంధించిన వివరాలని కూడా ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. శాశ్వత భవనం 54 ఎకరాలు ఇప్పటికే కేటాయించేశారు దీనికోసం. అలాగే 192 కోట్లతో నిర్మాణానికి కూడా అనుమతులు వచ్చేశాయి. 1,00,000 చదరపు అడుగుల్లో 12 అంతస్తుల భవనం ఇది. ఇక బేస్మెంట్ తో పాటు 2 ఫ్లోర్స్ ఇప్పటికే పూర్తయిపోయాయి. వచ్చే ఏడాదిలోనే దీన్ని ప్రారంభించేలా శరవేగంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే ఏడాది కల్లా పూర్తి స్థాయిలో GM శాశ్వత కార్యాలయం అందుబాటులోకి వస్తుంది. ఆలోపే తాత్కాలిక భవనంలో జోన్ కార్యకలాపాలు కొనసాగబోతూ ఉన్నాయి. మొత్తంగా విభజన హామీని నిలబెట్టుకునేందుకు కేంద్రం సిద్ధమవ్వగా సంబరాలకు రెడీ అయ్యారు ఉత్తరాంధ్ర వాసులు.